హాయ్. ఇవాళ మనం డెబ్రైడ్మెంట్ కోడ్స్ గురించి, డెబ్రైడ్మెంట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు డెబ్రైడ్మెంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, డెబ్రైడ్మెంట్ అంటే ఏంటి చూద్దాం. డెబ్రైడ్మెంట్ అంటే ఎక్కడైనా వూండ్ జరిగినప్పుడు, అంటే పుండు అంటాం కదా, అక్కడ డ్యామేజ్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఉంటే దాన్ని రిమూవ్ చేయడాన్ని డెబ్రైడ్మెంట్ అంటారు. అది ఎన్ని మెథడ్స్ ద్వారా చేయొచ్చు అంటే 5 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సర్జికల్ డెబ్రైడ్మెంట్, సిజర్స్ స్కాల్పెల్ యూజ్ చేసి సర్జన్ రిమూవ్ చేస్తాడు, దాన్ని సర్జికల్ డెబ్రైడ్మెంట్ అంటారు. ఇంకొకటి మెకానికల్ డెబ్రైడ్మెంట్, వెట్ టు డ్రై డ్రెస్సింగ్స్ చేస్తాడు, ఇరిగేట్ చేస్తాడు ఊన్ని, అట్లా దాన్ని మెకానికల్ డెబ్రైడ్మెంట్ అంటారు. ఎంజైమాటిక్ డెబ్రైడ్మెంట్ అంటే ఆయింట్మెంట్స్ యూస్ చేస్తారు విచ్ కంటైన్ ఎంజైమ్స్ అనమాట. ఆ ఎంజైమ్స్ ని డెడ్ టిష్యూని బ్రేక్ చేసి రిమూవ్ చేసే, గ్రాడ్యువల్ గా రిమూవ్ చేసేలాగా చేస్తుంది. ఆటోలైటిక్ డెబ్రైడ్మెంట్ అంటే మన బాడీలోని ఎంజైమ్సే ఇట్ బ్రేక్స్ ద డెడ్ టిష్యూ అనమాట. ఇది మాయిశ్చర్ రిటైనింగ్ డ్రెస్సింగ్స్ ద్వారా ఆటోలైటిక్ డెబ్రైడ్మెంట్ జరుగుతుంది. బయలాజికల్ డెబ్రైడ్మెంట్ అంటే మెడికల్ మ్యాగట్స్ యూజ్ చేసి ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఉంటుందో అక్కడ మాత్రం పాడైన టిష్యూని మాత్రమే రిమూవ్ చేసి హెల్తీ టిష్యూని అలాగే పెడుతుంది అనమాట. దాన్ని బయలాజికల్ డెబ్రైడ్మెంట్ అంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇవి మెథడ్స్ ఆఫ్ డెబ్రైడ్మెంట్. మన సిపిటి కోడ్స్ చూద్దాం. ఎట్లా డివైడ్ అయ్యిందంటే బేస్డ్ ఆన్ ద సైట్, డెప్త్ ఆఫ్ ద టిష్యూ రిమూవ్డ్, ఎంత డెప్త్ వరకు, స్కిన్ వర్కా, సబ్క్యూ వర్కా, మజిల్ వర్క్, బోన్ వరకు వెళ్ళాడా డెబ్రైడ్మెంట్, బోన్ కూడా డెబ్రైడ్ చేస్తున్నాడా, ఆ డెప్త్ ని బట్టి సిపిటి కోడ్స్ ఉంటాయి. తర్వాత సైజ్ ఆఫ్ ద ఏరియా ట్రీటెడ్, దిస్ ఏరియా ప్రకారం 20 స్క్వేర్ సెంటీమీటర్స్, మోర్ దెన్ 20 స్క్వేర్ సెంటీమీటర్స్, దాన్ని బట్టి కోడ్స్ ఉంటాయి అనమాట. సో స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియాని బట్టి మనకి కోడ్స్ ఇవ్వాలి, యాడ్ ఆన్ కోడ్స్ ఇవ్వాలా వద్దా, డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత సెలెక్టివ్, నాన్ సెలెక్టివ్ డెబ్రైడ్మెంట్, సర్జికల్ డెబ్రైడ్మెంట్, అదే మెథడ్స్, ఏదైతే మెథడ్ యూజ్ చేసి డెబ్రైడ్ చేస్తున్నారో దాన్ని బట్టి సిపిటి కోడ్స్ ఉన్నాయి అనమాట. యూజువల్గా మనం ఇంటిగ్యుమెంటరీ సిస్టంలో 11,000 సిరీస్ చూస్తాం కదా, అవన్నీ కూడా సర్జికల్ డెబ్రైడ్మెంట్ కోడ్స్ అనమాట. తర్వాత మెడిసిన్ సెక్షన్లో 97 సిరీస్లో, 90,000 సిరీస్లో మనం ఈ సెలెక్టివ్ డెబ్రైడ్మెంట్ ఆఫ్ స్కిన్ చూస్తాం. దాంట్లో నాన్ సెలెక్టివ్ డెబ్రైడ్మెంట్ ఉంది, సెలెక్టివ్ డెబ్రైడ్మెంట్ ఆఫ్ స్కిన్ ఉంది. అక్కడ జెంటిల్ మెథడ్స్ యూజ్ చేస్తాడు, అది సర్జికల్ డెబ్రైడ్మెంట్ కాదు. ఇరిగేషన్, వూండ్ వ్యాక్ అప్లై చేసి డెడ్ టిష్యూని రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా ఆ జెంటిల్ మెథడ్స్ ద్వారా యూజ్ చేసి ఇస్తారు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాయి, ఎప్పుడు 90,000 సిరీస్ ఇవ్వాలి, ఎప్పుడు 11,000 సిరీస్ ఇవ్వాలని అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా మేజర్ సర్జరీ జరిగినప్పుడు ఈ డెబ్రైడ్మెంట్ అనేది బండిల్ అయిపోతుంది. సో నేను కింద ఇస్తున్న కోడ్స్ చూడండి, అది స్కిన్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్ డెబ్రైడ్మెంట్ కోడ్స్ అనమాట. సో ఐ థింక్ దిస్ క్లియర్.